శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా వైశాఖ మాస విశిష్టత గురించి చెప్పుకుందామండి. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించటం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయటం శుభ ఫలితాన్ని కూడా ఇస్తుంది. మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకి ఈ ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ పూజనీయాలే. అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పతనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివి. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని ఫాల్గుణం వరకు 12 నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘమాసాల తరువాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవభక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపారకమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించటం వల్ల మానవుడికి ఇహలోకములో సౌఖ్యం, పరలోకములో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగా, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ, చెరువులో కానీ, బావుల వద్ద కానీ, అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. నీటి యందు సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కనుక వేడిని నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటి దానం చేయటం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వటం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించవలను. శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్చించటం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.